ఆయన సేవకుల సంతానం దాన్ని స్వతంత్రించుకొనును అనే మాట వాడాడు. దేన్ని స్వతంత్రించుకుంటారు? ఆయన సేవకుల సంతానం ఎక్కడ నివసిస్తారు? ఆ పై వచనాన్ని మనం చదివితే దేవుడు సియోనును కట్టిస్తున్నాడు. ఆ సియోనులో ఆయన సేవకుల సంతానం నివసిస్తారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన ఎంతో గొప్ప దేవుడు అంటే ఆయన సియోనును కట్టిస్తున్నారు, లేదా ఆయన కట్టించారు. మనము సురక్షితంగా నివసించినట్లుగా, దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు సియోను కడుతున్నారు. బైబిల్ గ్రంథంలో సియోను అనేది దేవుని యొక్క స్థలముగా, ఆయన నివసించే స్థలంగా ఉదహరించబడింది లేదా వర్ణించబడింది. సియోనులో ఉన్నవారు దేవునిలో ఆనందించువారై ఉన్నారు. వారు దేవుని ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారని 128 కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుడు సియోనులో నుండి వారిని ఆశీర్వదించునుగాక అనే మాట 128 కీర్తనలో మనకు కనబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెన, ఆయన నడిపింపు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని ప్రభావము సియోనులో కనబడుతుంది. దేవుడు ఆ పట్టణాన్ని కట్టించాడట. ఎప్పుడైతే దేవుడు అలాంటి పట్టణాన్ని కట్టించారో ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకుంటారు. సేవకుల సంతానం అన్న చోట హిబ్రూలో జరా అనే పదం ఉపయోగించబడింది. జరా అనగా ద సీడ్ ఆఫ్ దై సర్వెంట్స్. ఆయన సేవకుల సంతానము, సేవకుల బిడ్డలు, ఆయన సేవించువారు అని అర్థం. ఎవరు సియోను స్వతంత్రించుకుంటారు అంటే ఎవరైతే దేవుని సేవిస్తున్నారో, ఆయన ఆరాధిస్తున్నారో, ఆయన స్తుతిస్తున్నారో వారు సియోను స్వతంత్రించుకుంటున్నారు.